వెల్కమ్ మై ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్జా గింజలు. సబ్జా గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిని ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్, ఆ స్పూన్ వాటర్లో కలిపినట్లయితే తెల్లగా వచ్చేస్తాయన్నమాట. అవి తాగినట్లయితే తెల్లగా మారిపోతాయి, సగ్గుబియ్యం లాగా. అవి మారిన ఇది మనం తాగినట్లయితే వేసవ తాపాన్ని నుంచి తట్టుకోనికి అవకాశాలు ఉంటాయి. అలాగే మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో చాలా సహాయపడతాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని యవ్వన స్టేజ్కి తీసుకెళ్లే శక్తి ఈ యొక్క సబ్జా గింజలకు ఉంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఇవ్వడానికి కూడా చాలా దోహదపడతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు ఉన్న వారికి చాలా ఉపయోగపడతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాడచ్చు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక అనేక రకాలుగా మన శరీరానికి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడతాయని దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే చక్కెరలో మధుమేహగ్రస్తులకు చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జా గింజలు ఈ వేసవ తాపాన్ని రక్షించాలన్నా, మన డిహైడ్రేట్ లోన్ అవ్వకుండా మనం కాపాడాలన్నా కూడా ఈ యొక్క సబ్జా గింజలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవ కాలంలో ఈ సబ్జా గింజలు వాడినట్లయితే డిహైడ్రేట్ నుంచి మనం కాపాడుకోవడానికి చాలా దోహదపడుతుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.